హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూస్ఫుల్ టిప్స్ అండ్ కిచెన్ టిప్స్ బై కళ్యాణి. ఆ చెట్టు దగ్గర పిట్టలు కనిపిస్తున్నాయా? ఇలాగా సన్నగా చినుకు పడుతూ కూల్గా ఉన్నప్పుడు హాట్గా ఏదో ఒకటి తినాలని ఉంటుంది కదా నోటికి. సో అదే ఈరోజు నేను వచ్చేసి పకోడీస్ చేశాను. ఒకటి వచ్చేసి అరటికాయ బజ్జీ అండ్ పల్లీ పకోడీ అండ్ ఆనియన్ పకోడీ. సో దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇక్కడ రెడీగా పెట్టుకున్నాను చూడండి. అరటికాయలు కూడా కోసేసి స్లైసెస్గా పెట్టేసుకున్నాను. అండ్ పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్, ఇది వచ్చేసి పిండి, శనగపిండి, బియ్యపిండి 2 కూడా జల్లించి పెట్టుకున్నానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి వామ్ అనమాట. సో ఆ తర్వాత సాల్ట్ తీసుకున్నాను అండ్ పల్లీలు, కారం కూడా కావాలండి, నేను చూపించలేదు వీడియోలో. సో కరివేపాకు, కొత్తిమీర మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు అనమాట. సో ఇవి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి. సో నేను ఈ పిండి కలిపేలోపు ఆయిల్ అనేది వేడి చేసేసుకుంటున్నాను, మూకిళ్ళలో పెట్టేసుకున్నా. సో ఇప్పుడు వచ్చేసి ఒక గిన్నెలో నేను ఫస్ట్ అరటికాయ బజ్జీకి నేను పిండి అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీంతో నేను 2 గ్లాసులు వచ్చేసి శనగపిండి వేసుకున్నా. అది వచ్చేసి టీ గ్లాసులండి. తర్వాత అదే టీ గ్లాస్తో హాఫ్ క్వాంటిటీ వచ్చేసి నేను బియ్యపిండి వేసుకున్నాను. ఆ తర్వాత ఇందులోకి సాల్ట్ని, అలాగే కారాన్ని, వాముని వేసుకొని మంచిగా కలిపేసుకుంటామేనండి. సో యాక్చువల్గా అయితే నార్మల్గా వాటర్ పోసేసి ముందు పిండి కలిపేసుకున్నాక అరటికాయలు వేసేస్తారు కదా. నేను అలా కాకుండా ముందే అరటికాయలు వేసేసి కలిపేసి ఆ తర్వాత వాటర్ పోసేసి థిక్గా కలుపుకున్నాను అనమాట. మీకు ఎలా కుదిరితే అలా కలుపుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. సో నేను ఇంట్లోనే హెల్తీగా చేస్తున్నాను కాబట్టి, నేనే తింటాను కాబట్టి అలా చేశాను అనమాట. నేనే తింటానని కాదండి, అంటే కొంచెం హెల్తీగా, ఎక్కువ పిండి పట్టకుండా అండ్ అలాగే బాగా పైన క్రంచీగా వచ్చేటట్టుగా నేను పిండి అయితే కలుపుకున్నాను అనమాట. అదండి. సో చూసారు కదా, ఇలాగా నేను అరటికాయ స్లైసెస్ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకుంటున్నాను. ఇలా థిక్నెస్ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, ఒకటేసారి వాటర్ పోయకూడదండి ఎప్పుడూ కూడా. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం ఏదైతే వేసామో అరటికాయ స్లైసెస్, దానికి ఆ పిండి అనేది పట్టాలన్నమాట. సో చూసారు కదా, అయిపోయింది. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ కూడా ఇంతేనండి. నేను పల్లీలకి కలుపుతున్నాను, కాకపోతే వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకటే, కానీ ఇది వచ్చేసి పిండి కొంచెం గట్టిగా కలుపుకోవాలన్నమాట. అంటే జారుగా కలుపుకోకూడదు, ఈ పిండికి వచ్చేసి గట్టిగా కలుపుకోవాలన్నమాట. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా మీరు కలుపుకోండి. చూసారు కదా, నేను కొద్దిగా వాటర్ అవసరమైనవి, నాకు ఎక్కువ వాటర్ కూడా పట్టలేదన్నమాట. సో ఇట్లా కలిపేసుకున్నాక పల్లీలని యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నేను 3 కూడా రెడీగా పెట్టేసుకుంటున్నానండి కలిపేసుకొని పిండి. చూసారు కదా, ఇంకా పల్లీలు వేసిన తర్వాత ఇట్లా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిగిలిన పిండి అంతా కూడా నేను పకోడీలకు వేసేసుకుంటున్నాను. అదే ఆనియన్ పకోడీ అనమాట. సో డిస్టర్బెన్స్ వస్తే ఏమనుకోకండి, ఆనియన్ పకోడాకి మొత్తం ఉన్న పిండి అంతా కూడా నేను వేసేసుకున్నాను. అది కూడా నేను చెప్తానండి. క్వాంటిటీ వచ్చేసి ఇది కూడా 2 గ్లాసెస్ వచ్చింది. అండ్ 1 గ్లాస్ వచ్చేసి బియ్యపిండి వేసుకున్నాను. అండ్ సాల్ట్, కారం అండ్ ఇది వచ్చేసి వాము ఎంత అదావిధిగా నేను వేసేసుకున్నాను. సో ఇందులోకి ఏంటంటే ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకొని కలిపేసుకోవడమే డైరెక్ట్గా. ఆనియన్స్లో నుంచి కూడా మనకి వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి. సో అందుకే ముందు ఏం చేయాలంటే ఆనియన్స్ని మనం ఏదైతే వేసామో అవన్నీ కూడా ఒకసారి స్మాష్ చేసేసుకోవాలి ఆ పిండిలోనే. ఇప్పుడు చూడండి, నేను కరివేపాకు రెబ్బల్ని వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొత్తిమీరని కూడా నేను వేసుకుంటానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆనియన్ పకోడీ అంటే నాకు చాలా ఇష్టం వీటన్నిటిలో. అండ్ నెక్స్ట్ ఇష్టమైంది ఏంటంటే పల్లీ పకోడీ అనమాట. ఈ 2 అంటే నా ఫేవరెట్ అనమాట, నాకు చాలా ఇష్టం. సో నేను కొత్తిమీర కూడా వేసేసుకొని ఇప్పుడు మొత్తం కూడా స్మాష్ చేసుకుంటున్నాను. ఒకసారి చూడండి, ఇలాగా కలిపేసుకోవాలి. అందులో నుంచి వాటర్ అనేది వస్తుంది కదా, ఆ తర్వాత మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ, మీకు గట్టిగా కావాలంటే గట్టిగా కలుపుకోండి, మీకు మెత్తటి పకోడీ కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ పోసుకొని పిండి కూడా ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటే పకోడీ అనేది మీకు మెత్తగా వస్తుంది. అంటే బియ్యపిండి కాకుండా, బియ్యపిండి 1 గ్లాసే వేసినా కానీ ఈ శనగపిండి అనేది 3 గ్లాసెస్ వేసుకుంటే మీకు మెత్తటి పకోడీ అనేది రెడీ అవుతుంది అనమాట. సో నేను ఈ 3 కూడా కలిపేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు చూడండి, ఆయిల్ హీట్ అయిపోయింది కదా, ఒకటి వేసి చూస్తున్నాను. చూడండి, ఇలా బబుల్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు అన్నీ కూడా నేను వేసేసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి అరటికాయ బజ్జీనే వేసుకుంటున్నాను అనమాట.
చూడండి ఇట్లా 1 బై 1 అయితే నేను ఆయిల్లోకి వేసేసుకుంటున్నాను. ఇవి మంచిగా ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని తీసేసుకోవడమేనండి పక్కకి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇంట్లో హెల్తీగా ఇలా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారనమాట. స్కూల్ నుంచి కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత ఎవరికైనా ఆకలి అనేది వేస్తుంది కదా. సో ఆ టైంలో ఇలా వేసి పెట్టినా హ్యాపీగా తినేస్తారు. అండ్ అలాగే ఈ వెదర్ బాగున్నప్పుడు ఇలా వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. నేనైతే బాగా ఎంజాయ్ చేశానండి. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అదేవిధంగా పల్లీలు పకోడీ చేసేసుకుంటున్నాను. పల్లీలు కూడా వేసేసుకుంటున్నానండి ఇప్పుడు 1 బై 1. ఇవి వచ్చేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే ఇవి పైన త్వరగా ఫ్రై అయిపోతుంది, లోపల పల్లి అనేది అంతగా ఫ్రై అవ్వదన్నమాట. సో అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసేసుకోండి. చూసారు కదా, నేను మొత్తం వేసేసాను. హ్యాపీగా ఫ్రై చేసేసుకొని టీవీ ముందు కూర్చొని హ్యాపీగా తిని ఎంజాయ్ చేశాను అనమాట. సో మీరు కూడా ఇలాగే తిని వండుకొని తినేసి కామెంట్ చేయండి నాకు, ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి అసలైన మై ఫేవరెట్ ఆనియన్ పకోడీ అయితే వేసేస్తున్నాను. నాకు చాలా ఇష్టం అండి ఆనియన్ పకోడీ అంటే. సో ఇప్పుడు చూడండి ఇలాగ చేతిలోకి తీసుకున్నాను, కొద్దిగా వేసేసుకుంటున్నాను. ఇది వచ్చేసి హోటల్ స్టైల్లో లాగే వచ్చింది నాకైతే. నాకు చాలా ఇష్టం అసలు. ఇట్లా ఉత్తి ఆనియన్స్ ఫ్రై చేసుకుని చాలా బాగుంటుందండి. అంటే కొంచెం పిండి వేసినా కానీ ఇలా ఆనియన్స్ ఫ్రై చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతమంది ఇలా ట్రై చేశారో నాకు చెప్పండి. సో నేనైతే అలాగే తినేదాన్ని అనమాట. సో చూడండి పకోడీ కూడా రెడీ అయిపోయింది. అబ్బా నాకైతే నోరు ఊరిపోతుంది. సో నేను ఇవన్నీ కూడా తయారు చేసేసుకున్నాను. ఇప్పుడు హ్యాపీగా తినేస్తాను అనమాట. సో మీకు నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.